Hi everyone, good morning. Can you see my screen everyone? Can you hear me? Online guys, can you confirm anyone? So now I వినపడుతుందండి everyone. And very few members joined today. So anyways, we'll continue. Fine. So in the last session, we discussed about how to create a AWS account and how can we navigate the services in AWS account. We discussed, right? So everyone created the account created in the AWS account. Can challenges on the account creation? So can you confirm anyone? Everyone, can you confirm? So AWS account create చేస్తుంటే ఇంకేమైనా challenges ఉన్నాయా మీకు? So today we are going to start services one by one. Okay. Yeah. So today first service is EC2. First service is EC2. So AWS లో ఉండే ఫస్ట్ సర్వీస్ మనం రియల్ టైంలో సో ఆల్వేస్ వీ కనెక్ట్ EC2 సర్వీసెస్. ఓకే. EC2 సర్వీస్ ఓపెన్ చేసి EC2లోనే అన్ని రిసోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ సర్వీస్ హియర్ ఇస్ EC2. ఓకే. యా. Yeah. So what is EC2? Why we require EC2? How can we create EC2 instance? Okay. How can we connect EC2 instance? So what are the features available, right? What are the advantages available? So we'll see that one by one. Okay. Yeah. So Amazon EC2, right? What is Amazon EC2? See here. So EC2 stands for Amazon Elastic Compute Cloud. Amazon Elastic Compute Cloud. EC2 full form is Elastic Compute Cloud. Okay. So Amazon Elastic Compute Cloud provides on-demand scalable computing capacity in the Amazon Web Services Cloud. On-demand and instantly, immediately, scalable computing capacity. Scaling and increasing, right? Scale up. సో సర్వర్స్ మనం స్కేల్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ నీడెడ్. ఓకే. స్కేలింగ్ ఏంటంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. స్కేల్ అప్ అంటే ఏంటి, స్కేల్ డౌన్ అంటే ఏంటి. యా. సో అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూటర్ క్లౌడ్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ scalable computing capacity in the Amazon Web Services cloud. Okay. Using Amazon EC2 reduces hardware costs, so you can develop and deploy applications very faster. Okay. Yeah. So EC2 మనం AWS సర్వీసెస్ యూస్ చేసినప్పుడు హార్డ్వేర్ కాస్టింగ్ అనేది రిడక్షన్ అయిపోతుంది, రెడ్యూస్ అవుతుంది. సో ఎలా రెడ్యూస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజికల్ సర్వర్స్ యూస్ చేస్తాం అనుకోండి, ఒక ఫిజికల్ సర్వర్ కాస్ట్ మినిమం $8,000 to $10,000 ఉంటుంది, రైట్? సో ఆ సర్వర్ పర్చేస్ చేసి మనం ఆ సర్వర్ని డేటా సెంటర్ మూవ్ చేసి డేటా సెంటర్లో కాన్ఫిగర్ చేసి సో పవర్ నెట్వర్క్ కనెక్ట్ చేసి అప్లికేషన్స్ డిప్లాయ్ చేసి ఓఎస్ డిప్లాయ్ చేసి సో ఇదంతా చేయాలంటే చాలా హై కాస్టింగ్ అవుతుంది, రైట్? సో వెన్ వీ యూజ్ EC2 ఇన్స్టెన్సెస్, సో 1 minute సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో 1 minute కనెక్ట్ అయిపోవచ్చు, రైట్? సో కాస్టింగ్ కూడా 1/3 కాస్ట్ విల్ బి సేవ్డ్ వెన్ వీ యూజ్ ద క్లౌడ్ సర్వర్స్. సో 1/3 కాస్ట్ అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. సో యూ కెన్ యూజ్ అమెజాన్ EC2 టు లాంచ్ as many as few virtual servers as you needed. So configure security and networking and manage storages here. You can add capacity scale up to handle so compute heavy tasks such as monthly or yearly processes or spikes in website traffic. Okay. When usage decreases, you can reduce capacity, scale down, scale up and scale down. Okay. Servers can scale up, scale down. Fine. Yeah. So this. Fine. So EC2 అంటే ఏంటండి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకే. ఈ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని ప్రాజెక్టులో ఇది ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. సో మనం కూడా రియల్ టైంలో ఇదే వర్క్, దీంట్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. యా. ఎలాస్టిక్ అంటే ఏంటంటే ఇన్ జనరల్ ఎలాస్టిక్ అంటే ఏంటి? ఇన్ జనరల్ ఎలాస్టిక్ అంటే ఏం చెప్తాను రియల్ టైం. యా. ఆన్లైన్ గైస్, ఎలాస్టిక్ అంటే ఏంటండి ఇన్ జనరల్?
ఎలాస్టిక్ అంటే స్ట్రెచబుల్, ఎక్స్పాండబుల్, రైట్. యా, సెకండ్ వన్ కంప్యూట్ అంటే ఏంటి? ఎనీవన్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఒక మొబైల్ కానీ బై చేయాలంటే ఏం చెక్ చేస్తాం మనం? ఏం చెక్ చేస్తాం? ఫీచర్స్, కాన్ఫిగరేషన్స్ కదా. కంప్యూటర్ అంటే కాన్ఫిగరేషన్ అండి. ర్యామ్ ఎంత ఉంది, సిపి ఎంత ఉంది, స్టోరేజ్ ఎంత ఉంది, సో ఇవన్నీ చెక్ చేసేదాన్ని మనం ఏమంటాం? కాన్ఫిగరేషన్ అంటాం. కాన్ఫిగరేషన్ అంటే కంప్యూట్. ఓకే. యా, ఫైన్. సో మనం ఏడబ్ల్యూఎస్లో యూస్ చేసే కాన్ఫిగరేషన్ అంతా కూడా ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, రైట్. యా, సో this configuration is available in the cloud. So this configuration is elastic. This configuration is available in the cloud. సో మనకి ఇక్కడ 2 times C వచ్చింది కదా, అందుకు మనం ఏమంటాం ఇక్కడ EC2 అంటాం, ఎలాస్టిక్ కంప్యూటర్. ఫైన్. యా, నౌ let us go back to AWS console. సో AWS లోకి వెళ్దాం. aws.amazon.com. So click on sign into the console. Click on sign into the console. Once you sign into the console, yeah, so we need to select always root only. సో మనం ప్రాక్టీస్ ల్యాబ్లో, ప్రాక్టీస్ కన్సోల్లో, సో మనమే ఓనర్, మన అకౌంట్కి మనమే ఓనర్ కదా, రూట్ అకౌంట్ యూస్ చేయండి. సో రియల్ టైంలో రూట్ అనేది డిసేబుల్ ఉంటుంది. సో ఆల్వేస్ యూజ్ ద ఐఎం యూజర్. ఐఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే. సో ఈ అకౌంటే ఎవ్రీ వన్ యూ విల్ యూజ్, రైట్. సో రియల్ టైంలో సో ఫ్రెషర్స్ నుంచి డైరెక్ట్స్ లెవెల్ వరకు ఎవ్రీ వన్ యూజ్ ద ఐఎం అకౌంట్ ఓన్లీ. సో ఐఎం అంటే ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ అకౌంట్. ఓకే. సో మనం చేసే యాక్టివిటీస్ అన్ని ట్రాక్ అయిపోతూ ఉంటాయి. సో ఈజీగా ట్రాకింగ్ చేయొచ్చు. ఓకే. యా, సో గివ్ యువర్ రూట్ యూజర్, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో పాస్వర్డ్, యూ కెన్ గివ్ ద పాస్వర్డ్ ఆల్సో. క్లిక్ ఆన్ సైన్ ఇన్. వన్స్ యూ గివ్ ద click on sign in. Once you click on sign in, now I am able to log in my console. ఓకే. ఇక్కడ నా యూజర్ నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదేంటండి? ఒహాయో అంటే యుఎస్ ఈస్ట్ టు రీజియన్. రీజియన్ అంటే ఏంటి? డేటా సెంటర్. ఓకే. యా, సో రియల్ టైంలో మనం చేసే వర్క్ ఏముంటుంది ఏడబ్ల్యూఎస్లో? ఓకే. సో యాజ్ పర్ ది క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్, మనం ఏం చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి ఒక 10 సర్వర్స్ కావాలి. సర్వర్స్ ఎందుకు? డెవలప్మెంట్ చేస్తారు. డెవలపర్స్ ఏం చేస్తారు? సర్వర్స్లో లాగిన్ అయ్యి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు, రైట్. సో యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామంటే వి క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వి ప్రొవైడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్. సో ఏవైతే డివైజెస్ అన్ని కూడా డేటా సెంటర్లో ఉంటాయో వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామంటే వీ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీ ప్రొవైడ్ టు ద ప్రాజెక్ట్. ఓకే. సో ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ అంటే ఏంటి? రిక్వెస్ట్, రైట్. సో మనకి టికెటింగ్ సిస్టమ్స్ అనేది చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సర్వీస్ నౌ, జీరా, బిఎంసి రెమెడీ, ఇలా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి కొన్ని, రైట్. సో ఆ టికెటింగ్ టూల్లో డెవలపర్స్ ఏం చేస్తారు? టికెట్ రైజ్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా కూడా అప్డేట్ చేస్తారు అక్కడ టికెట్లు. సో we require 10 servers with 2 CPUs, 4 GB RAM, Linux operating system and applications, whatever applications required. సో అవన్నీ అప్డేట్ చేస్తారు. ఏ రీజియన్లో కావాలో కూడా టికెట్లో ఉంటుంది, రైట్. సో ఆ సర్వర్స్ అని ఏ రీజియన్లో కావాలి అదంతా కూడా టికెట్లో అప్డేట్ చేస్తారు. సో యాజ్ పర్ ది టికెట్ వీ నీడ్ టు క్రియేట్ ద రిసోర్సెస్. సో టికెట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్కి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, సో వీ నీడ్ టు select the region and we need to create the servers. Okay. Excuse me. So tickets రైజ్ టికెట్ యాజ్ పర్ ది టికెట్ మనం సర్వర్స్ క్రియేట్ చేసిన తర్వాత సో ఆ సర్వర్స్ ఐపీ అడ్రస్ షేర్ చేస్తాం ఎవరికి? ప్రాజెక్ట్ వాళ్ళు. సో దెన్ ది స్టార్ట్ ది డెవలప్మెంట్. ఓకే. సో ఆ సర్వర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం కూడా చూద్దాం. ఓకే. ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం, ఎలా క్రియేట్ చేస్తాం. సో ప్రాజెక్ట్ టీమ్కి ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్ ఒహాయో రీజియన్లో కావాలి. ఒహాయో యుఎస్ ఈస్ట్ టు రీజియన్లో కావాలి సర్వర్. ఓకే. సో ఆ సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఫైన్. యా, సో వెరీ ఫస్ట్ థింగ్, సెలెక్ట్ యువర్ రీజియన్, గో టు సర్వీసెస్, క్లిక్ ఆన్ సర్వీసెస్.
go to compute, click on compute. So in the compute, so we have EC2, elastic compute cloud. Click on EC2. Navigation చాలా important అండి. Services, compute, EC2. Click on this. Yeah. సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద EC2 డాష్ బోర్డ్ అండి. ఈ డాష్ బోర్డ్లో మనకి సో ఎన్ని సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఎలాస్టిక్ ఐపీస్ ఎన్ని ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్స్ ఎన్ని ఉన్నాయి, స్నాప్ షాట్స్ ఎన్ని ఉన్నాయి, ఆటో స్కేలింగ్ గ్రూప్స్, ఇన్స్టెన్సెస్, క్లాస్మేట్ గ్రూప్స్, వాల్యూమ్స్, ఇవన్నీ కనబడతా ఉంటాయి. ఓకే, యా. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ వన్ న్యూ ఇన్స్టెన్స్. ఓకే, సో క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. ఇక్కడికి వెళ్తే మనకి ఏవైతే ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయో అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ ఏం లేవు ఈ రీజియన్. ఓకే, సో ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నథింగ్. ఓకే, నౌ ఐ వాంట్ టు క్రియేట్ న్యూ ఇన్స్టెన్స్. ఎలా క్రియేట్ చేస్తాం? సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. యా, సో వన్స్ యూ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్. ఐ కెన్ గివ్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్, రైట్? యా, సో గో డౌన్ హియర్, గో డౌన్. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా ఇమేజెస్ అంటాం. ఇమేజెస్ మనం ఒక సర్వర్ క్రియేట్ చేయాలి క్లౌడ్లో అంటే ఒక ఇమేజ్ కావాలి. సో మీ ల్యాప్టాప్లో విండోస్ కానీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లోడ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఒక ఇమేజ్ తీసుకుంటాం కదా, ఓఎస్ ఇమేజ్. ఆ ఇమేజ్ ఎక్కడ కాపీ చేస్తాం? పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని అటాచ్ చేసి ల్యాప్టాప్కి, సో ఆ పెన్ డ్రైవ్ని బూటబుల్గా కన్వర్ట్ చేసి ఆ పెన్ డ్రైవ్తో బూట్ చేసి విండోస్ ఇన్స్టాల్ చేస్తాం. మీరు హార్డ్వేర్ సెంటర్లో చూస్తూ ఉంటాం. ఓకే, ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు, ఆ పెన్ డ్రైవ్లో ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ నుంచే చేస్తూ ఉంటారు ఓఎస్ ఇన్స్టాలేషన్. మన విండోస్ రన్ అవుతుందంటే సో ఇమేజ్ నుంచే చేస్తాం, రైట్? సేమ్ వే క్లౌడ్ సర్వర్లో కూడా AWS వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ ఇమేజెస్ అంటాం. ఇక్కడ చూడండి, అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం ఇక్కడ. అదే మనం విండోస్లో అయితే మనం చేసేది అయితే ISO ఇమేజ్ అంటాం. ISO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇక్కడేం వాడతాం మనం? AMIs వాడతాం. ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. సో ఇవన్నీ కూడా ఇమేజెస్ అండి. సో మనం ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేయబోతున్నాం. సర్వర్ క్రియేట్ చేయాలంటే ఒక ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ ప్రొవైడెడ్ బై AWS. ఓకే, ఇక్కడ చూడండి, అమెజాన్ లైనెక్స్ ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అంటాం. ఫ్లేవర్స్. ఓకే, అమెజాన్ లైనెక్స్లో ఉండే ఫ్లేవర్స్. అమెజాన్ లైనెక్స్ 2023 AMI, అమెజాన్ లైనెక్స్ 2 AMI, అమెజాన్ లైనెక్స్ 2 LTS విత్ SQL సర్వర్ AMI. సో ఇలా కొన్ని ఇమేజెస్ ఉంటాయి మనకి. సో ప్రాజెక్ట్ టీమ్కి ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, యా. సో నెక్స్ట్ వన్ మ్యాక్ ఓఎస్లోకి వెళ్ళామనుకోండి. సో మ్యాక్ ఓఎస్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్లేవర్ అంటే ఏంటి? డిఫరెంట్ వర్షన్. ఓకే, యా. సో నెక్స్ట్ ఇక్కడ విండోస్కి వెళ్ళాం. విండోస్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. సిహియర్ ఇవన్నీ కూడా విండోస్లో ఉండే ఫ్లేవర్స్. మనకి ప్రాజెక్ట్కి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని చూపిస్తున్నారు. ఏంటివి? ఫ్రీ టైర్ ఎలిజిబుల్, రైట్? సో మనకి ఏదైతే ఫ్రీ టైర్ అని ఉందో అదే యూస్ చేసుకోవాలి ప్రాక్టీస్. మీరు ఎప్పుడు కూడా పెయిడ్ వర్షన్ యూస్ చేయకండి. ఓకే, సో కానీ క్యూబర్నెటిస్లో పెయిడ్ వర్షన్ యూస్ చేయాలి. సో అది ఎలా యూస్ చేయాలి, ఎలా బిల్లు మనం రాకుండా చేయాలనేది నేను చెప్తాను. ఓకే, సో క్యూబర్నెటిస్లో ఒక్కటే మనం పెయిడ్ వర్షన్ వాడతాం. డెవాప్స్లోకి వెళ్ళినప్పుడు క్యూబర్నెటిస్లో ఫ్రీ టైర్ సపోర్ట్ చేయదు. ఓకే, సో అది ఎలా యూస్ చేయాలి, ఎలా రిడక్షన్ చేయాలి కాస్ట్ అనేది చెప్తాను. ఓకే, యా. సో ఇక్కడ మనకి ఏదైతే ఫ్రీ టైర్ కనపడుతుందో ఆ ఫ్రీ టైర్ మాత్రమే తీసుకోవాలి. ఫైన్, యా. ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ బ్రౌజ్ మోర్ AMIs. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అన్ని ఇమేజ్లు కనిపిస్తాయి మనకు. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి, సో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 47 AMIs అని, 47 అమెజాన్ మిషన్ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూడా AMIs అంటాం. చూడండి, అమెజాన్ లైనెక్స్ 2 2023 AMI. ఇట్ ఈస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇది ఫ్రీ ఉంది. సో అమెజాన్ లైనెక్స్ 2 AMI, దిస్ ఇస్ ఆల్సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్. మ్యాక్ ఓఎస్ ఫ్రీ కాదండి. మ్యాక్ ఓఎస్ ఫ్రీ కాదు. సో ఇది కూడా ఫ్రీ కాదు. సో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఫ్రీ ఉంది. సో మ్యాక్ ఓఎస్ ఈ వర్షన్ కూడా ఫ్రీ లేదు. రెడ్ హ్యాట్ ఈ వర్షన్ ఫ్రీ లేదు. సుసి లైనెక్స్ ఫ్రీ ఉంది. ఉబంటు ఫ్రీ, విండోస్ ఈ వర్షన్స్ ఫ్రీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ విండోస్ వర్షన్స్ ఫ్రీ లేవు. ఇది ఫ్రీ కాదు. ఓకే, ఇవన్నీ ఫ్రీ కాదు. సో ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవి మనం యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను గో బ్యాక్ టు
ఇక్కడ అమెజాన్ లైనక్స్ 2 సెలెక్ట్ చేస్తానండి. అమెజాన్ లైనక్స్ 2 సెలెక్ట్ చేసి సెకండ్ ఏఎంఐ తీసుకున్నాను. ఫస్ట్ తీసుకోకండి, లేటెస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ తీసుకోండి, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక స్మాల్ థింగ్ ఏంటంటే, సో ఒకసారి మళ్ళీ మోర్ ఏఎంఐస్కి వెళ్ళండి. ఇక్కడ సో ఇవన్నీ 47 ఇమేజెస్ ఉన్నాయి. మనం యాజ్ పర్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ యూ కెన్ సెలెక్ట్ దిస్. సో ఈ 47లో విండోస్ ఉంది, లైనక్స్లో లైనక్స్ ఏఎంఐస్ ఉన్నాయి, రెడ్ హ్యాట్ ఉంది, ఉబంటు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సెంటోస్ అని ఒక ఫ్లేవర్ అన్నది లేదు. సెంటోస్ అని ఒక ఫ్లేవర్ ఉంది, ఆ ఫ్లేవర్ ఇక్కడ లేదు. ఆ ఫ్లేవర్ మనకు కావాలి. సో సెంటోస్ ఫ్లేవర్ కావాలనుకోండి, ఇక్కడ లేదు కదా 47 ఏఎంఎస్లో. ఏం చేయాలంటే, సో గో టు AWS మార్కెట్ ప్లేస్, ఇక్కడికి వెళ్ళాలండి. ఓకే, సో మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు. సో ఐ నీడ్ CentOS AMI. So when I search in quick start AMIs, that is not available. How can I get that? ఎలా తీసుకొచ్చాను అడుగుతారు లాజిక్. అప్పుడు ఏం చెప్పాలి? గో టు AWS మార్కెట్ ప్లేస్. ఇది కామన్గా అడిగే క్వశ్చన్ అండి. సో మీకు బేసిక్స్ ఐడియా ఉందా లేదా టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడే దొరికిపోతాం మనం. బేసిక్స్ లేకపోతే ఇక్కడే మనం ఏంటంటే తెలిసిపోతున్నాం. ఓకే, సో మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే ఏదైనా ఉంటుంది అక్కడ. AWS మార్కెట్ ప్లేస్కి వెళ్తే యూ కెన్ గెట్ ఆల్ ది EMIs వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. సో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి అంతే, CentOS అని. యూ కెన్ గెట్ ఆల్ ది CentOS ఇమేజెస్ హియర్. ఇవన్నీ కూడా CentOS. ఓకే, ఫైన్. సో నౌ అమెజాన్ లైనక్స్ సర్వర్ ప్రిపేర్ చేద్దాం ఈరోజు. సెలెక్ట్ ఫస్ట్ వన్ అమెజాన్ లైనక్స్. అమెజాన్ లైనక్స్లో ఇక్కడ మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్, ఫస్ట్ ఏఎంఐ కూడా ఫ్రీ టైర్ ఉంది, కానీ ఇది లేటెస్ట్ వన్ అండి, తీసుకోవద్దు. సెకండ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి సెలెక్ట్ అయింది కదా, సెకండ్ ఏఎంఐ విచ్ ఇస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో ఈ ఫ్రీ వర్షన్ తీసుకోండి. నౌ go down here. Next one, instance type. T2 micro is the free tier eligible. Okay, T2 micro అంటే ఏంటి? It is a basic server అండి. T2 micro అంటే basic server. సో T2 microలో 1 CPU 1 GB ర్యామ్ వస్తుంది. ఇక్కడ చూడండి, 1 CPU 1 GB ర్యామ్, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో అదే మీరు T2 స్మాల్ తీసుకున్నారనుకోండి, ఫ్రీ టైర్ కాదు ఇది. T2 లార్జ్ కానీ మీడియం కానీ తీసుకుంటే ఇది ఫ్రీ టైర్ కాదు. ఓకే, సో దట్ ఈస్ వై వీ ఆల్వేస్ యూజ్ ద ఫ్రీ టైర్ ఓన్లీ విచ్ ఇస్ T2 మైక్రో. ఇది తీసుకోవాలండి. సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ దిస్. ఓకే, నౌ గో టు నెక్స్ట్ ఆప్షన్ విచ్ ఇస్ కీ పేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కీ పేర్? ఓకే, సో మనం ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? నార్మల్గా బై యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, అంతే కదా. సో క్లౌడ్ సర్వర్స్కి ఏంటంటే అలాంగ్ విత్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ వన్ కీ పేర్ కూడా ఉంటుందండి. కీ పేర్ ఒక కీ ఉంటుంది. సో బై యూజింగ్ దట్ కీ వీ కెన్ అథెంటికేట్ ద సర్వర్, వీ కెన్ కనెక్ట్ ద సర్వర్స్. ఓకే, సో కీ ఎందుకు ఇస్తారు ఇక్కడ? కీ ఎందుకు ఉంది ఇక్కడ? ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఎక్స్ట్రా లేయర్. సో క్లౌడ్ సర్వర్స్ ఆర్ మోర్ సెక్యూర్డ్. మనకి ప్రాజెక్ట్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఫిజికల్ డేటా సెంటర్ నుంచి క్లౌడ్ డేటా సెంటర్కి అప్లికేషన్ మైగ్రేట్ చేస్తున్నారు. ఎందుకు మైగ్రేట్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. సో AWS ప్రొవైడింగ్ వెరీ గుడ్ సెక్యూరిటీ టు ప్రొటెక్ట్ ది కస్టమర్ అప్లికేషన్స్, కస్టమర్ డేటాబేసెస్. ఓకే, సో మన క్లౌడ్లో హోస్ట్ చేసిన అప్లికేషన్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉంటాయి, ఎవరు హ్యాక్ చేయలేరు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇక్కడ ఒక కీ పేర్ ఉంది. ఈ కీ పేర్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక న్యూ కీ పేర్ తీసుకుందాం. సో అదే మీరు ఎగ్జిస్టింగ్ వన్ యూస్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద ఎగ్జిస్టింగ్ కీ పేర్స్. దీస్ ఆర్ ఆల్ existing key pairs. So I don't want to use the existing key pair. I want to create new key pair. So click on create new key pair. Yeah, చూడండి key pair name. I want to give DevOps batch 85. So key pair name I want to give DevOps batch 85. Okay. So ఇక్కడ RSA
అండ్ పెమ్ పీపీకే ఎన్ని ఉన్నాయి కదా. సో బై డిఫాల్ట్ ఈ ఆప్షన్స్ ఇవే యూస్ చేయండి. ఓకే, సో డాట్ పెమ్ డాట్ పీపీకే. సో వాట్ ద డిఫరెన్స్ అనేది నేను రేపు చెప్తాను. ఐల్ షో యూ టుమారో. ఓకే, పెమ్ అంటే ఏంటి, పీపీకే అంటే ఏంటి, ఐల్ షో యూ టుమారో. సో ఫర్ నౌ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆర్ఎస్సి సెలెక్ట్ చేయండి, డాట్ పెమ్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో పీపీకే తీసుకోండి. ఓకే, యా, సో సెలెక్ట్ పెమ్, క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేయర్. మనకు ఒక కీ పేర్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. సిఎల్ నా కీ పేర్ డౌన్లోడెడ్. సో ఈ కీ పేర్ క్లిక్ చేస్తే ఈ కీ పేర్లో ఈ సర్వర్ యొక్క కీ ఉంటుందండి. సో దిస్ ఇస్ ద సర్వర్ కీ. సో మనం ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తామో ఆ సర్వర్ కీ ఇది. ఇది లేకుండా మనం కనెక్ట్ అవ్వలేము సర్వర్ని. ఓకే, సో ఇంత పెద్ద కీని ఎవరైనా హ్యాక్ చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యాక్ ఎనీవన్? సో దిస్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ బై AWS. సో AWS వాళ్ళు ఇంతవరకు నేను 2012 నుంచి AWSలో ఉన్నాను. ఓకే, సో ఐ హ్యావెంట్ సీ సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్, చిన్న సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు ఇంతవరకు AWSలో. సో దట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ బై AWS. AWS వాళ్ళు అంత హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. అందుకే AWS అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రజెంట్. సో అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ఉన్నాయి, కానీ అవి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో AWS ఎందుకు అంత పాపులర్ అయింది, ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ వన్. సో మన కీ పేర్ వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్ సెట్టింగ్స్. సో ఏ సర్వర్ క్రియేట్ చేయాలంటే మనకు నెట్వర్క్ కావాలి. ఓకే, సో ఇక్కడ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఎడిట్ చేయండి ఒకసారి. సో ఎడిట్ చేస్తే యూ కెన్ సీ ద ఆప్షన్స్ హియర్. ఇక్కడ ఏం కనబడుతుందండి, వాట్ ఈస్ దిస్? విపిసి. విపిసి అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ, రైట్? సో విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇట్ ఈస్ దిస్ ఇస్ ద నెట్వర్కింగ్ పార్ట్. ఇట్ ఈస్ ఎ నెట్వర్కింగ్ పార్ట్. ఓకే, సో మనం ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే నెట్వర్క్ లేకుండా క్రియేట్ చేయలేము. ఓకే, సో బై డిఫాల్ట్ AWS గివింగ్ దేర్ డిఫాల్ట్ నెట్వర్క్ విచ్ ఇస్ విపిసి. చూడండి, డిఫాల్ట్ విపిసి. సో రియల్ టైంలో అయితే మనం కస్టమ్ విపిసి వాడుతూ ఉంటాం ఎక్కువ. ఓకే, సో ఆ కస్టమ్ విపిసి ఎలా క్రియేట్ చేయాలని నేను చూపిస్తాను నెక్స్ట్ తర్వాత. ఓకే, సో విపిసి కావాలి, సబ్నెట్ కూడా కావాలి. సబ్నెట్ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సబ్ స్మాల్ నెట్వర్క్, రైట్? సో ఇన్ లార్జ్ నెట్వర్క్ యూ కెన్ క్రియేట్ ద స్మాల్ నెట్వర్క్. ఎందుకు స్మాల్ నెట్వర్క్ కావాలి మనకి? టు కంట్రోల్ ఇన్బౌండ్, అవుట్బౌండ్ ట్రాఫిక్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాం మనం. సబ్నెట్ అంటే స్మాల్ నెట్వర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ ది లార్జ్ నెట్వర్క్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్, స్మాల్ నెట్వర్క్. సో ఎందుకు క్రియేట్ చేస్తామంటే, సో టు అలౌ డినై ట్రాఫిక్, ఇన్కమింగ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాకి సబ్నెట్స్ వాడుతూ ఉంటాం, రైట్? సో నెక్స్ట్ వన్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే, సో ఏ సర్వర్కైనా ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఇక్కడ ఎనేబుల్ బై డిఫాల్ట్ ఎనేబులే ఉంటుంది. ఎనేబుల్ అంటే మనకు ఒక ఐపీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫైర్ వాల్. ఫైర్ వాల్ అంటే ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. ఫైర్ వాల్ అంటే నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. అది మనం సెక్యూరిటీ గ్రూప్స్ అండి. ఓకే, యా, ఇక్కడ మనకి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది సెలెక్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నాయి సెక్యూరిటీ గ్రూప్స్. చూడండి, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ గ్రూప్స్. కావాలంటే ఎగ్జిస్టింగ్ కూడా వాడచ్చు. ఓకే, నౌ ఐ వాంట్ టు క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. క్లిక్ ఆన్ దిస్, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఐ వాంట్ టు గివ్ DevOps batch 85 SG security group. Okay, so description kuda I want to give same. Next ikkada chudandi, yeah, inbound security group rules. Inbound ante entante incoming traffic, outbound ante outgoing traffic, right? So inbound security groups అయి మనం ఇన్బౌండ్ గ్రూప్స్, ఇన్బౌండ్ రూల్సే మనం క్రియేట్ చేస్తాం. అవుట్బౌండ్ బై డిఫాల్ట్ ఉంటాయి. సో మన ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళాలంటే మనకు రూల్స్ ఏమి ఉండవు కదా, ఉంటాయా? అదే ఎవరైనా బయట వాళ్ళు రావాలంటే లోపలికి లాక్ ది డోర్ ఫస్ట్. ఓకే, దే టేక్ పర్మిషన్, దే కమ్, అంతే కదండి. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ రావాలంటే, ఇన్బౌండ్ రూల్స్ మనం ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ యా ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ చూపిస్తూ ఉంటుంది. సో హియర్ వీ కెన్ గివ్ ద ఇన్బౌండ్ రూల్స్.
అవుట్బౌండ్ రూల్స్ బై డిఫాల్ట్ ఉంటాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, యా. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం, ఇప్పుడు లైనెక్స్, అమెజాన్ లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. సో మీరు లైనెక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? బై యూజింగ్ SSH అథెంటికేషన్. SSH అంటే ఏంటి? సెక్యూర్ షెల్. ఓకే, యా. సో అదే మీరు విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? విండోస్ సర్వర్కి లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం, విండోస్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం? యా, అకౌంట్ క్రియేషన్ డాక్యుమెంట్ షేర్ చేయలేదండి, ఓకే పెడతాను, షేర్ చేస్తాను, డోంట్ వరీ. యా, లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే త్రూ SSH అథెంటికేషన్. విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే త్రూ RDP. వాట్ ఈస్ RDP? ఎనీవన్? రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఓకే, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. సో SSH పోర్ట్ నెంబర్ ఎంత ఉంటుంది? 22. RDP పోర్ట్ నెంబర్ 3389. ఓకే, సో ఇప్పుడు SSH కలండి, సెక్యూర్ షెల్. What is this? Port number 22. So if you want to connect your Linux server, so SSH authentication required and 22 port also required. Okay, yeah. నెక్స్ట్ వన్, ఈ ఎనీవేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఎనీవేర్ సెలెక్ట్ చేయకుండా మై ఐపీ, కస్టమ్ ఐపీ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, సో యూ కెన్ కనెక్ట్ యువర్ ఐపీ, యువర్ కస్టమ్ నెట్వర్క్. ఎనీవేర్ ఇస్తే మీరు ఏ నెట్వర్క్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సెలెక్ట్ దిస్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ నాట్ రిక్వైర్డ్. ఓకే, గో డౌన్. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టోరేజ్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగర్ స్టోరేజ్. సో ఒక సర్వర్ కావాలంటే మనకి ఎన్ని కావాలి కదండి. సో 1 by 1 వెళ్తున్నాం మనం. సో క్రియేటింగ్ సర్వర్ విల్ టేక్ 1 minute జాబ్. మన సర్వర్ క్రియేట్ చేయాలంటే 1 minute అయిపోతుంది. కానీ ఇక్కడ 1 by 1 అన్ని ఆప్షన్స్ మనం చెక్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఫస్ట్ టైం కాబట్టి, సో యూ గో త్రూ ఆల్ ది ఆప్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఈజ్ స్టోరేజ్. సో మనం నెట్వర్క్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. స్టోరేజ్ బై డిఫాల్ట్ AWS ఇస్ గివింగ్ 8 GB స్టోరేజ్. ఓకే, ఇది ఇంక్రీజ్ చేయాలంటే మీకు 100 GB కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్టుకోండి, కానీ 8 GB వరకే ఫ్రీ అవుతుంది. డోంట్ సెలెక్ట్ 100, డోంట్ గివ్ 100. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు అడ్వాన్స్ క్లియర్ అనుకోండి. ఇక్కడ చూడండి, CF 100 GB ఇచ్చాం కదా, 8 GB ఇవ్వండి, డోంట్ సెలెక్ట్ 100 GB. ఇక్కడ మనం యూస్ చేసే స్టోరేజ్ ఏంటండి? EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంట, ఆర్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంట. సో దిస్ ఇస్ హై పర్ఫార్మెన్స్ స్టోరేజ్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఇస్ ద హై పర్ఫార్మెన్స్ స్టోరేజ్. ఓకే, ఇక్కడ చూడండి, డివైస్ నేమ్ /dev/xvda అంటే డ్రైవ్ నేమ్, వాల్యూమ్ నేమ్. మనం విండోస్లో ఏం చెప్తాం? C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అంటాం కదా. సేమ్ ఇయర్ లైనక్స్లో /dev/xvda/sdf ఇలా పిలుస్తాం. ఓకే, సో ఒక స్నాప్ షాట్ కూడా బై డిఫాల్ట్ వస్తుందండి. స్నాప్ షాట్ అంటే ఏంటి? స్నాప్ అంటే ఏంటి? పిక్. ఓకే, స్నాప్ అంటే పిక్. సో స్నాప్ షాట్ ఎందుకు? ఒక ఇమేజ్ని పిక్ తీసుకుంటుంది. సో పిక్ తీసుకుంటే మనకి ఎప్పుడైనా కరెక్ట్ అయితే ఆ స్నాప్ షాట్ యూస్ చేసి రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, యా. నెక్స్ట్ వన్ 8 GB స్టోరేజ్. వాల్యూమ్ టైప్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ జనరల్ పర్పస్ SSD GP3, SSD GP2, SSD IO1, SSD IO2 ఇలా కొన్ని టైప్స్ ఉంటాయండి, టైప్స్. ఓకే, సో SSD అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈజ్ SSD? మన ల్యాప్టాప్లో కూడా వాడతాం కదా ప్రజెంట్ SSDs. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటాం. అంటే మనకు ఒకప్పుడు HDDs ఉండేవి, HDDs హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇప్పుడు మనం SSDs యూజ్ చేస్తాం. SSD వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్, రైట్? సో మనకి క్లౌడ్ సర్వర్స్లో కూడా SSDs ఇస్తున్నాం. ఓకే, సో బై డిఫాల్ట్ మీ సెలెక్టెడ్ సెకండ్ వన్, యూ కెన్ కీప్ యాజ్ ఇస్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ IOPS. IOPS అంటే ఏంటి? యువర్ డ్రైవ్ స్పీడ్ అండి, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. అంటే మీరు మీ డ్రైవ్ స్పీడ్ అన్నిసార్లు రొటేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో మనం ఒకప్పుడు ఒక 15 years బ్యాక్, 12 years బ్యాక్ ఆడియోకి గ్రామ్ఫోన్ రికార్డ్స్ వాడేవారు. గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఐడియా ఉంది? గ్రామ్ఫోన్ రికార్డ్స్ అంటే ఒక బ్లాక్ కలర్ డ్రైవ్, సిడీలా ఉంటుంది, సిడీలా.
అది రొటేట్ అవుతుంటే ఒక హెడ్ టచ్ చేస్తే, హెడ్ అటాచ్ చేస్తే సో ఆడియో వచ్చేది, రైట్. సో దాని తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ స్లోగా క్యాసెట్స్కి వచ్చాం. క్యాసెట్స్ క్యాసెట్స్ టేప్ టేప్ ఉంటుంది, టేప్లో రికార్డ్ అయి ఉంటుంది, హెడ్ రీడ్ చేస్తూ ఉంటాం. తర్వాత సిడీస్ సిడీస్ వాడాలి. సిడీస్ కూడా సేమ్ సిడీ డ్రైవ్ ఉంటుంది, హెడ్ రీడ్ చేస్తాడు. తర్వాత మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, రైట్. పెన్ డ్రైవ్లో కూడా టేప్ ఉంటుంది, ఆ టేప్కి ఒక హెడ్ అటాచ్ అయ్యి రీడ్ చేస్తాడు. ఇప్పుడు ఏం వాడుతున్నాం, మైక్రో మెమరీ కార్డ్, మైక్రో వెరీ మైక్రో కార్డ్స్. సో అక్కడ కూడా టేప్ ఉంటుంది, రీడ్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఆ రీడ్ చేసే స్పీడ్నే ఐఆప్స్ అంటాం, ఐఓపిఎస్. అంత స్పీడ్గా రీడ్ అవుతాడు, 100/3000. సో మనం ఎస్ఎస్టీస్ వాడితే ఎస్ఎస్టీస్కి ఉండే స్పీడ్ ఎంత అంటే 100/3000 సాలిడ్ స్టేట్ స్పీడ్. ఓకే. సో డిలీట్ ఆన్ టర్మినేషన్, వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఎస్ అని ఇస్తే ఏమవుతుందంటే డిలీట్ ఆన్ టర్మినేషన్. సో మనం యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ సర్వర్ క్రియేట్ చేస్తాం, అంతేనండి. ప్రాజెక్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక టికెట్ రేస్ చేస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం రిక్వైర్మెంట్, సో బై క్రియేటింగ్ సర్వర్స్. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ క్రియేట్ చేస్తాం, ప్రాజెక్ట్ ఇచ్చాం, డెవలప్మెంట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆస్క్ us టు టర్మినేట్ ది సర్వర్స్. సో ఏవైతే సర్వర్స్ ఇచ్చామో ప్రాజెక్ట్కి, సో మళ్ళీ ఆ సర్వర్స్ని టర్మినేట్ చేయమని ఇంకొక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆ సర్వర్స్ టర్మినేట్ అంటే ఏంటి, టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో టర్మినేట్ అంటే డిలీట్ అండి, స్టాప్ అంటే షట్ డౌన్, టర్మినేట్ అంటే డిలీట్. ఓకే. సో ప్రాజెక్ట్ అయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ప్రాజెక్ట్ టీమ్ ఆస్క్ us టు టర్మినేట్ ది సర్వర్స్, టర్మినేట్ అండ్ డిలీట్. సో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సర్వర్స్ ఉంచారనుకోండి, ఏమవుతుంది, బిల్ వస్తుంది కదా. సో క్లౌడ్లో సర్వర్స్ ఫ్రీ కాదు కదా. ఇప్పుడు మనం టీ2 మైక్రో వాడుతున్నాం, టీ2 మైక్రో ఫ్రీ టైర్. సో అదే ప్రాజెక్ట్లో అయితే టీ2 మైక్రో సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ రన్ చేయాలనుకోండి, సో టీ2 మైక్రో సపోర్ట్ చేయదు, మినిమం టీ2 మీడియం, టీ2 లార్జ్ కావాలి. ఓకే. సో టీ2 మీడియం, టీ2 లార్జ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్. సమ్ చార్జెస్ విల్ బి అప్లై, ఫైన్. యా. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆస్క్ us టు టర్మినేట్ ది సర్వర్స్. సో యాజ్ పర్ ది రిక్వెస్ట్ వి నీడ్ టు టర్మినేట్ ది సర్వర్స్. ఓకే. అయితే ఇక్కడ డిలీట్ ఆన్ టర్మినేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో వెన్ వి రిసీవ్ ద రిక్వెస్ట్, వెన్ వి గెట్ ద రిక్వెస్ట్ టు టర్మినేట్ ది సర్వర్స్, ఓకే. సో ఈ సర్వర్ ఈ స్టోరేజ్లో ఎస్ అని ఇచ్చిందనుకోండి, ఎస్ పెట్టామనుకోండి, అలాంగ్ విత్ ద సర్వర్ స్టోరేజ్ ఆల్సో విల్ బి టర్మినేటెడ్. వాట్ ఇట్ రైట్. సో ఇక్కడ ఎస్ అని ఆప్షన్ ఇస్తే సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు, సో వెన్ యూ టర్మినేట్ యువర్ సర్వర్ అలాంగ్ విత్ ద సర్వర్ స్టోరేజ్ ఆల్సో విల్ బి టర్మినేటెడ్. ఓకే. సో అందుకే ఆల్వేస్ వీ నీడ్ టు కీప్ నో ఇవ్వాలి, ఎస్ ఇవ్వకూడదు, రైట్. సో మనకు ప్రాక్టీస్లో ఓకే, కానీ రియల్ టైంలో ప్రొడక్షన్ సర్వర్స్ అన్నిటికి కూడా ఇక్కడ నో ఇవ్వాలి. నో ఇస్తే ఏమవుతుందంటే వెన్ యూ టర్మినేట్ యువర్ సర్వర్ విల్ బి టర్మినేటెడ్, స్టోరేజ్ విల్ బి అవైలబుల్. ఎందుకంటే సో ప్రాజెక్ట్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది, స్టోరేజ్లో ఉంటుంది, రైట్. సో డేటా, ప్రాజెక్ట్ అప్లికేషన్స్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది, స్టోరేజ్లో ఉంటుంది. సో మీకు స్టోరేజ్ టర్మినేట్ అయిపోయింది అనుకోండి, డిలీట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, డేటా విల్ బి గాన్, ఎస్కలేషన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు protect the storage, we need to delete the server. So when they require the data, we need to provide the data. Understand, right, everyone? Yeah. For now, I can select this as yes. Okay. So encryption, encrypted and ఏంటంటే whatever data we are storing on the storage, that we can convert into encrypted format. Encrypted format అంటే ఏంటంటే జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ అయిపోతుంది. No one can read that. ఓకే. సో మీకు ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి ఎన్క్రిప్ట్ కన్వర్ట్ చేయాలని, ఈ ఆప్షన్ చేంజ్ చేస్తాం అంతే. సో ఎనేబుల్ ఇచ్చానుకోండి, ఎన్క్రిప్టెడ్ ఇచ్చానుకోండి, డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయిపోతుంది, నో వన్ కెన్ రీడ్. ఓకే. సో ఇక్కడ మనం నాట్ ఎన్క్రిప్టెడ్ ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక వాల్యూమ్ అండి, ఇది ఒక స్టోరేజ్, యూఎస్ వాల్యూమ్ ఒక స్టోరేజ్. ఓకే. సో మనకి ఇంకొక స్టోరేజ్ కావాలి అడిషనల్గా, ఇక్కడ యాడ్ న్యూ స్టోరేజ్ ఇవ్వాలి, యాడ్ న్యూ వాల్యూమ్. చూడండి, ఫార్ మోర్ స్టోరేజ్, ఇలా ఎన్నైనా మీరు తీసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మన సి డ్రైవ్, డి డ్రైవ్ ఎలా ఉంటాయి అలా. ఓకే. సో మీరు ఎన్ని స్టోరేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ది
ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్. రైట్. సో వన్ వాల్యూమ్, ఒకటే వాల్యూమ్ ఇస్తాం. ఇక్కడ ఎస్ ఇచ్చాం, రిటర్న్ టెర్మినేషన్. యా. నౌ నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని కావాలి? 1 కావాలా, 10 కావాలా, 100 కావాలా? యూ కెన్ గివ్ ద నెంబర్. ఓకే. యా. సో ఇక్కడ అన్ని కూడా ఆప్షన్ ఇస్తాం. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడే ఒకటేసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేవి రేపు చూద్దాం. ఓకే. యా. నా యూ కెన్ వెరిఫై దిస్. నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. నౌ ఇన్స్టెన్స్ ఇస్ లాంచింగ్. సో ఇదంతా 1 minute చేయొచ్చండి. మనం ఫస్ట్ టైం కాబట్టి అన్ని 1 by 1 వెళ్తున్నాం. 1 minute చేసేయచ్చు. See here, this is the web server. Now it is showing pending. So now it is being ready. So wait for a few seconds. This will be changed to running state. See here. Now the server is showing running state. అంటే ఏమైంది? ఇప్పుడు సర్వర్ రెడీ అయిపోయింది. క్లియర్ అయితే ఇప్పుడు ఇంతవరకు క్లియర్ కదా? ఒక ఇన్స్టెన్స్ సర్వర్ నేమ్ అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ అంట, EC2 ఇన్స్టెన్స్ అంట. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టెన్సెస్, ఓన్లీ 1 ఇన్స్టెన్స్ ఉంది. రైట్. సో EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకే, ఫైన్. సో ఎనీ క్వశ్చన్స్ అప్ హియర్, ఎనీ వన్? ఒకసారి మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ ఇంకొక సర్వర్ క్రియేట్ చేద్దాం. సో ఎందుకంటే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ మీకు రిపీటెడ్గా చెప్తే మీకు హ్యాండ్స్ అని వస్తుంది, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. వాట్ ఇస్ ద మ్యాక్సిమం స్టోరేజ్ సైజ్ యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ అండి. ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత ఇవ్వాలి మనం, మన ఓన్గా ఇవ్వకూడదు. ఓకే, 100 GB కావాలా, 200 GB కావాలా, 500 GB కావాలా, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ సర్వర్ క్విక్లీ. ఓకే. యా, సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ చేసుకోవాలి. ఏదైతే టికెట్ వచ్చిందో మనకి ఆ టికెట్ చెక్ చేసుకోవాలి. ఆ టికెట్లో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఎన్ని సర్వర్స్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎంత CPU కావాలి, సో ఎంత స్టోరేజ్ కావాలి, ఏ రీజియన్లో కావాలి సర్వర్స్, ఇవన్నీ చెక్ చేయాలి. రైట్. సో ఒహాయో తీసుకున్నాం. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఇంకొక సర్వర్ క్రియేట్ చేద్దాం. యాప్ సర్వర్. సో మనం అమెజాన్ లైక్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే విండోస్ సర్వర్ తీసుకున్నాం. ఓకే, సెలెక్ట్ విండోస్. సో విండోస్లో ఫ్లేవర్స్ చాలా ఉంటాయి చూడండి. సో ఈ ఫ్లేవర్స్లో మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. సో 2016 బేస్ తీసుకున్నాను, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయిపోయింది చూడండి. నా ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, T2 లార్జ్, T2 మీడియం ఇవన్నీ వస్తాయి మనకి. ఇక్కడ T2 మైక్రో ఒకటే ఫ్రీ ఉంటుందండి. డోంట్ సెలెక్ట్ అదర్ ఫ్లేవర్. ఓకే, T2 మైక్రో తీసుకోండి. సో కీ పేర్, సో మీ కీ పేర్ని లైనక్స్లో వాడిన కీ పేర్ కూడా వాడచ్చు ఇక్కడ కావాలంటే. సో లైనక్స్లో ఏదైతే ఇచ్చారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ చూడండి 85 కీ తీసుకోండి పర్లేదు. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ వర్క్అవుట్. విండోస్లో ఒకటి ఉంటుంది, లైనక్స్లో ఒకటి ఉంటుంది. సో లైనక్స్లో SSH పోర్ట్ నెంబర్ ఎంత? 22 పోర్ట్ నెంబర్. RDP పోర్ట్ నెంబర్ 3389. రైట్. సో ఒక పోర్ట్ నెంబర్ ఇంకో పోర్ట్ నెంబర్ ఇంకొక ఫ్లేవర్కి వర్క్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎడిట్ దిస్. యా, VPC డిఫాల్ట్ VPC తీసుకోండి, డిఫాల్ట్ సబ్నెట్ తీసుకోండి, ఎనేబుల్ IP తీసుకోండి. ఇక్కడ ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్లో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ సో విండోస్ SG అనివ్వండి. సో విండోస్ SG 85 బ్యాచ్ అని ఇచ్చాను. ఓకే. సో సేమ్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వండి. నా సో ఇన్బౌండ్ రూల్స్ చూడండి. సో బై డిఫాల్ట్ RDP వచ్చేస్తుంది. అంటే విండోస్కి ఆల్వేస్ యూజ్ ద RDP, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఓకే. యా, ఇక్కడ 3389 పోర్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఎనీవేర్ సెలెక్ట్ అయ్యింది, కెన్ కీప్ యాజ్ ఇస్. ఇక్కడ చూడండి స్టోరేజ్ ఎంత తీసుకుంటుందండి, అది లైనక్స్కి అయితే 8 GB,
ఎందుకు 30 GB తీసుకుంటుందా? బికాస్ విండోస్కి మినిమం 20 GB ఓఎస్కి కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో 10 GB ఎక్స్ట్రా ఇస్తున్నారు, 30 GB, రైట్? సో ఇక్కడ అడ్వాన్స్లోకి అనుకోండి, ఇక్కడ క్లిక్ ఆన్ దిస్, వాల్యూమ్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూడండి 30 GB స్టోరేజ్, EBS వాల్యూమ్ /dev/SDA, వాల్యూమ్ నేమ్, స్నాప్షాట్, వాల్యూమ్ టైప్. ఇక్కడ చూడండి ఇవన్నీ జనరల్ పర్పస్ 2, 3, IO1, IO2, SSDs. ఓకే, డిఫాల్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో IOPS, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ 100/3000. కెన్ కీప్ యాజ్ ఇస్. వాట్ ఈస్ దిస్? డిలీట్ అండ్ కన్వర్షన్. ఎస్ ఇస్తే ఏమవుద్ది? సో స్టోరేజ్ కూడా డిలీట్ అయిపోతుంది. వెన్ యూ డిలీట్ యువర్ సర్వర్, అలాంగ్ విత్ ద సర్వర్ స్టోరేజ్ ఆల్సో విల్ బి డిలీటెడ్. సో నో ఇస్తే ఏమవుద్ది? వెన్ యూ డిలీట్ యువర్ సర్వర్ విల్ బి డిలీటెడ్, స్టోరేజ్ విల్ బి అవైలబుల్. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ వి కీప్ నో ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఫర్ నౌ వీ కెన్ గివ్ ఎస్. ఇక్కడ ఎస్ ఇవ్వండి, ప్రాజెక్ట్లో అయితే నో ఇవ్వాలి. ఓకే, యా. సో నెక్స్ట్ వన్, ఎన్ని సర్వర్స్ కావాలి మీకు? నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, 1 సర్వర్. ఓకే, సో ఇక్కడ విండోస్ సర్వర్ 2016, T2 Micro, new security group, and volume 30 GB. Okay, so you can click on launch instance. Clear, right everyone? సో ఇలా క్రియేట్ చేయాలండి సర్వర్స్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. సర్వర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? క్రియేటింగ్ సర్వర్, కనెక్టింగ్ సర్వర్, రైట్? యా, సో 2 servers are in running state currently. So this will change to running. Yeah. So yeah, now these servers are in running state. Fine. So this is the way when we get the requirement in real-time projects. We need to create these servers as per the requirement. So any questions and ఇంతవరకు మీ questions ఉంటే అడగండి. Then we'll move to next step. So anyone having any questions so far? Sir, ఇది స్టోరేజ్ ఇన్ ది సెన్స్ నేను మాక్సిమం స్టోరేజ్ ఎంతవరకు ఉంటుంది? 64 GB అలా 10 DB 20 TB కూడా ఇవ్వచ్చండి, కానీ యాజ్ పర్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అది మనం డిసైడ్ చేయాలి. for the project requirement, but what is the maximum storage that they provide us? How will we something storage లిమిటేషన్ లేవండి, నో లిమిటేషన్ లేదు. AWS డేటా సెంటర్లో మీకు ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ ఉంటుంది. మీరు ఎన్ని టీబీలు, ఎంత పెటాబైట్స్ కావాలంటే పెట్టచ్చు. ఓకే, కానీ ప్రాజెక్ట్ వాడికి ఎంత రిక్వైర్మెంట్ అంత రిక్వైర్మెంట్ ఇస్తాం, అంత క్రియేట్ చేస్తాం. సో ఆ స్టోరేజ్కి బిల్ ఎవరు పే చేస్తారు? క్లయింటే పే చేస్తారు, ప్రాజెక్ట్ పే చేస్తారు. ఓకే, అండ్ ఇన్స్టాన్స్ టైప్ అంటే సార్, అండ్ సో ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, T2 మైక్రో అంటే 1 CPU 1 GB ర్యామ్. T2 మీడియం అంటే 2 CPUs 4 GB ర్యామ్. T2 లార్జ్ అంటే 2 CPUs 8 GB ర్యామ్. సో యాజ్ పర్ ది ప్రాజెక్టింగ్ రిక్వైర్మెంట్ ఆ టైప్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్లో క్యూబర్నెటిస్ రన్ అవుతుంది అనుకోండి, క్యూబర్నెటిస్కి T2 మైక్రో సపోర్ట్ చేయదు, మినిమం T2 మీడియం తీసుకోవాలి. T2 మీడియం ఫ్రీ కాదు, కాస్టింగ్, రైట్? సో అలా ప్రాజెక్ట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే తీసుకుంటాం. అది సర్వర్ టైప్ అండి. సింపుల్గా చెప్పాలంటే సర్వర్ టైప్. size of the RAM. Can you come again? ర్యామ్ CPU, RAM size కదా సార్, ర్యామ్ CPU కూడా చేంజ్ అవుతుంది. టైప్ చేంజ్ చేసినప్పుడు ర్యామ్ CPU కూడా చేంజ్ అవుతుంది. సార్ జనరల్ గా రియల్ టైమ్ లో ఏది యూస్ చేస్తారు సార్? ఇన్స్టెన్స్ టైప్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో అట్లా రియల్ టైమ్ లో మినిమం T2 మీడియమే వాడతాం. T2 లార్జ్ కూడా ఎక్కువ యూస్ చేస్తాం. T2 మైక్రో అసలు వాడతాం, అది ఫ్రీ కాబట్టి మనం టెస్టింగ్ కోసం వాడతాం. ఓకే, సో రియల్ టైంలో T2 మైక్రో అనేది సపోర్ట్ చేయదు. సో అది మినిమం కాన్ఫిగరేషన్, వెరీ మినిమం కాన్ఫిగరేషన్. T2 మీడియం, T2 లార్జ్ యూజ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సర్వర్ క్రియేట్ అయ్యాక మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవచ్చా సార్? చేయొచ్చు, అది చూపిస్తాను తర్వాత. సో సర్వర్ క్రియేట్ అయిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం సర్వర్ని. ఓకే, సర్వర్ని డౌన్ చేయకుండా చేయొచ్చు ఆన్ ది ఫ్లై. ఫర్ ఎగ్జాంపుల్ మనం T2 మైక్రో క్రియేట్ చేస్తాం ప్రాజెక్ట్, కానీ T2 లార్జ్ కావాలి వాళ్ళకి.
సర్వర్ని షట్ డౌన్ చేయకుండా కాన్ఫిగరేషన్ చేంజ్ చేసేయచ్చు. అదే మన ఫిజికల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే చేంజ్ చేయగలమా? ల్యాప్టాప్లో ఒక ర్యామ్ ఎక్స్ట్రా కావాలి మనకి, సో మనం షట్ డౌన్ చేయకుండా చేయగలమా? చేయలేం కదా. క్లౌడ్లో అయితే ఇప్పుడు సర్వర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఆన్ ది ఫ్లై షట్ డౌన్ చేయకుండా అప్గ్రేడ్ చేసేయచ్చు. సో ర్యామ్ సిపియు అన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి. సో బై సింగిల్ క్లిక్, ఒక్క క్లిక్తో చేయొచ్చు. అదేంటనే చూపిస్తానండి, కొంచెం వెయిట్ చేయాలి మీరు, ఒకటేసారి అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, యా. సో ఈ సర్వర్స్ని మనం మాడిఫై చేయొచ్చు, ఎప్పుడైనా మాడిఫై చేయొచ్చు, రిడ్యూస్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ డౌన్ టైం. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? సో ఎంతవరకు క్లియర్ కదా? క్లియర్ రైట్? యా. సో ఇప్పుడు ఈ సర్వర్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, మనం ఎలా కనెక్ట్ అవుతాం, ఎలా లాగిన్ అవుతాం? ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మనం రేపు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఈరోజు ఏం చేయాలంటే ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేసి ఇలా క్లిక్ ఆన్ లాంచ్, మీ యొక్క రీజన్ సెలెక్ట్ చేసుకోండి, ఒక సర్వర్ని లాంచ్ చేయండి, ఇక్కడ సర్వర్ నేమ్ ఇవ్వండి, ఒక ఏఎంఐ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ ఇక్కడ అమెజాన్ లైనక్స్ కానీ, ఉబంటు కానీ, విండోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉందో అదే తీసుకోవాలండి, పెయిడ్ వర్షన్స్ తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ గో డౌన్ హియర్, ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో మాత్రమే తీసుకోండి, T2 మీడియం లార్జ్ తీసుకోవద్దు. ఓకే, కీ పేర్, ఒక కీ పేర్ క్రియేట్ చేసుకోండి, క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్, అక్కడ కీ పేర్ నేమ్ ఇవ్వండి, డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసి క్రియేట్ చేయండి. ఓకే, సో కస్టమైజ్ వాల్యూస్ రేపు చెప్తారండి. ఓకే, నెక్స్ట్ వన్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసి ఇక్కడ నెట్వర్క్ నేమ్ ఇవ్వండి, సెక్యూరిటీ గ్రూప్ నేమ్, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి, ఇక్కడ అథెంటికేషన్ ఏమవుతుంది చెక్ చేసుకోండి. ఓకే, సో ఆఫ్టర్ దాట్ స్టోరేజ్ 8 GB ఉంచండి, 10 GB 20 GB ఇవ్వకండి. ఓకే, సో ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి చూడండి. రైట్, సో లాంచ్ అయిన తర్వాత మీరు ఇదంతా చేసిన తర్వాత, ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్వర్స్ని టర్మినేట్ చేసేయాలండి. ఇలా రన్నింగ్లో పెట్టకండి, టర్మినేట్ చేయాలి. సో టర్మినేట్ అంటే ఏంటి? డిలీట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసుకుని 2 సర్వర్స్ ఒకటేసారి గో టు ఇన్స్టెన్స్ స్టేట్, టర్మినేట్. టర్మినేట్ అంటే డిలీట్ అండి. స్టాప్ అంటే ఏంటి? షట్ డౌన్. ఓకే, రీబూట్ అంటే రీస్టార్ట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే స్టాప్ ఎప్పుడు చేస్తాం మనం? మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకోండి, ఆ సర్వర్ మళ్ళీ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్లో వర్క్ చేస్తాం, జెనికిస్లో వర్క్ చేస్తాం, ఆ సర్వర్ మళ్ళీ కావాలి. జెనికిస్ మనకి 1 week to 10 days ఉంటుంది క్లాస్. సో జెనికిస్లో వర్క్ చేస్తున్నప్పుడు సర్వర్ స్టాప్ చేసి పెట్టుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. క్యూబర్నెటిస్ కూడా అలాగే డిప్ డ్రైవ్ ఉంటుంది, ఆ సర్వర్ కూడా స్టాప్ చేసి పెట్టుకుంటాం. రైట్, సో ఇప్పుడు మీరు టర్మినేట్ చేశారనుకోండి, సర్వర్స్ మనకు అవసరం లేదండి, ప్రాక్టీస్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ టర్మినేట్ ఇన్స్టెన్సెస్, క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ టర్మినేట్. సో టర్మినేట్ చేస్తే ఏమవుతుందంటే షట్ డౌన్ అని చూపించి తర్వాత టర్మినేట్ అని వచ్చేస్తుంది. సో టర్మినేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లాగ్ అనేది 45 minutes ఉంటుంది, అంటే అది మరి వర్క్ అవ్వదు మీకు, కానీ అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ సర్వర్ మళ్ళీ యూస్ చేయాలనుకోండి, రియల్ టైంలో అయితే బ్యాకప్ ఉంటుంది, మనం బ్యాకప్ నుంచి మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాకప్ లేదు, సో ఇంక మనం ఒకసారి టర్మినేట్ చేస్తే వర్క్ అవ్వదు సర్వర్. ఓకే, సో ఇక్కడ చూడండి, టర్మినేట్ అయిన తర్వాత మీకు టర్మినేటెడ్ అని చూపిస్తుంది, సిఆర్ టర్మినేటెడ్. కానీ ఇంకా సో ఈ టర్మినేట్ అయిన సర్వర్స్ 45 minutes తర్వాత ఇక్కడ నుంచి లాగ్ వెళ్ళిపోతాయి, కనిపించదు ఎక్కువ. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇంక సర్వర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, స్టార్ట్ చూపిస్తుందా? టర్మినేట్ అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ టర్మినేట్ చేసే అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో రీస్టార్ట్ అయినా స్టార్ట్ అయినా ఇంకా చూపిస్తుంది, గ్రేవ్డ్ అయిపోయింది అంటే ఇంక ఇవి పనిచేయవు, మీరు కావాలంటే మళ్ళీ లాంచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు చేయండి ప్రాక్టీస్. సో టుమారో ఏం చేస్తామంటే, సో మళ్ళీ ఒకసారి సర్వర్ క్రియేట్ చేసి ఒక 1 minute 2 minutesలో ఎలా కనెక్ట్ చేయాలి చూద్దాం. లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ చేయాలి, విండోస్ సర్వర్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఆ సర్వర్లో చెక్ చేస్తాం కనెక్ట్ అయ్యి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫైన్, యా. సో ఇది ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే సో ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ అయిపోండి. సో ఇంకా ఫీ పెండింగ్ ఉంటే పెండింగ్ ఫీ క్లియర్ చేయండి. సో పెండింగ్ ఫీ క్లియర్ చేసి మీరు
కంటిన్యూ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో ఫీ పే చేసి ఇంకా యాడ్ కాకపోతే నాకు ఒకసారి పింగ్ చేయండి, సో దట్ నేను యాడ్ చేస్తాను గ్రూప్. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్? సో ఇక్కడ స్టాప్ చేద్దాం. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా AWS అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఈ రోజే క్రియేట్ చేయాలండి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి రోజు, డైలీ బేసిస్ ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ. సో ప్రాక్టీస్ చేస్తేనే మీరు వితిన్ 3-4 monthsలో ప్రాజెక్ట్కి వెళ్ళగలరు. ఓకే, ప్రాక్టీస్ లేకపోతే సో ఎంత సబ్జెక్ట్ ఇచ్చినా కానీ మీరు క్రాక్ చేయలేరండి. ఓకే, ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ, ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్. సో కొన్ని టాస్క్ కూడా ఇస్తూ ఉంటాను నేను. ఎప్పుడంటే స్టోరేజ్లోకి వెళ్ళినప్పుడు సర్వీసెస్ ఉన్నాయి మనకి. సో ఆ సర్వీస్లోకి వెళ్ళినప్పుడు కొన్ని టాస్క్ కూడా ఉంటాయి, అవి మీరు పర్ఫామ్ చేసి చూపించాలి. ఓకే ఫైన్. ఇక్కడ స్టాప్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో పెట్టండి. సో వైల్ క్రియేటింగ్ సర్వర్, ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్, you can take the screenshot and post into the group. Okay, fine. Thank you all.